ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ వీడియో ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మనము ఆదికాండము 15వ అధ్యాయము 3వ వచనం నుండి దేవుని మాటలను ధ్యానించబోతున్నాము. మనం నిరాశలో బలహీనతతో ఉన్నప్పుడు దేవుడు తన వాగ్దానాలను ఎలా నెరవేరుస్తాడో ఈరోజు ఈ వాక్యంలో తెలుసుకోబోతున్నాం. చిన్న ప్రార్థనతో ఈ రోజు వాక్య ధ్యానాన్ని ప్రారంభిద్దాం. మహాగణుడును మహోన్నతుడును నిరంతరము స్తోత్రార్హుడునైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు కోట్లాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. జీవము కలిగిన మీ వాక్యమును ధ్యానించుచుండగా మా కన్నులను హృదయాలను తెరవండి. మీ సేవకుడినైన నన్ను మీ సిలువ చాటున మరుగుపరచండి. మానవ జ్ఞానము కాక మీ పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడే పరలోక మర్మాలను మాకు తెలియజేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని మీ వాక్యమనే ఖడ్గంతో తాకండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి ఆత్మీయ అవసరాన్ని తీర్చి వారిని తృప్తిపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ రోజు మనము ఆదికాండము 15వ అధ్యాయము 3 నుండి 6 వచనాల వరకు ధ్యానించుకుందాం. ఈ లేఖన భాగంలో అబ్రహాం పడుతున్న అంతరంగ వేదన, ఆందోళన మనకు స్పష్టంగా కనిపిస్తాయి. దేవుడు అబ్రహామును పిలిచి నీకు గొప్ప సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేసి చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఏ మార్పు కనిపించకపోయేసరికి అబ్రహాము తన మనస్సులోని సందేహాలన్నింటినీ దేవుని ఎదుట కుమ్మరిస్తున్నాడు. ఈ రోజు మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాము. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, అనారోగ్యాలు ఉన్నప్పుడు మనం చేసే ప్రార్థనకు త్వరగా జవాబు రానప్పుడు మనకు ఎంతో ఆందోళన కలుగుతుంది. అలాంటి నిరాశలో ఉన్న మనందరికీ ఈ వాక్య భాగం ఎంతో ఓదార్పును, ధైర్యాన్ని ఇస్తుంది. 3వ వచనం చూసినట్లయితే అబ్రహాము దేవునితో అంటున్నాడు, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగును. ఈ మాటలను బట్టి చూస్తే అబ్రహాము హృదయంలో ఎంతో కాలంగా దాగి ఉన్న వేదన, మానవ సహజమైన ఆందోళన మనకు స్పష్టంగా అర్థమవుతాయి. దేవుడు తనకు తోడై ఉన్నాడని, శత్రువుల నుండి రక్షిస్తానని ధైర్యం చెప్పినప్పటికీ అబ్రహాము దృష్టి అంతా తనకు లేని ఆ ఒక్క కొరత మీదే ఉంది. మానవుడు తన జీవితంలో ఎన్ని విజయాలు సాధించినా, లోక సంబంధమైన ధన సంపదలు ఎన్ని ఉన్నా, తన హృదయానికి ఆనందాన్నిచ్చే ఆ ఒక్క కొరత తీరనప్పుడు తీవ్రమైన మనోవేదనకు గురవుతాడు. అందుకే ఇక్కడ అబ్రహాము తన దాసుడైన ఎలియాజరును తన వారసుడిగా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని దేవుని ఎదుట బాధపడుతూ మొరపెట్టుకుంటున్నాడు. దేవుని కార్యం ఆలస్యం అవుతున్నప్పుడు మానవుడు దేవుని వాగ్దానాన్ని తన స్వంత జ్ఞానంతో ఎలా నెరవేర్చుకోవాలని ప్రయత్నిస్తాడో ఈ సందర్భం మనకు చక్కగా చూపిస్తుంది. కీర్తనల గ్రంథము 13వ అధ్యాయంలో దావీదు భక్తుడు కూడా సరిగ్గా ఇలాంటి వేదననే వ్యక్తపరుస్తాడు. ఆయన దేవునితో అంటాడు కదా, యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోవుదువు, నిత్యము మరిచెదవా, నాకెంతకాలము విముఖుడవై ఉందువు, ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖక్రాంతుడినై ఉందును, ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన కంటికి కనిపించే పరిస్థితులు మారనప్పుడు మనస్సులో ఇలాంటి ఆందోళనలు కలగడం ఎంతో సహజం. అబ్రహాము దేవుని నమ్మినవాడే. దేవుని మాట కోసం తన స్వదేశాన్ని, బంధువులను విడిచిపెట్టి వచ్చినవాడే. అయినప్పటికీ కాలం గడుస్తున్న కొద్దీ తన వయస్సు, అలాగే సారా వయస్సు అయిపోతుండటం చూసి ఆయన ఎంతో ఆందోళన చెందాడు. మన జీవితాల్లో కూడా కుటుంబాల్లో అవసరాలు తీరనప్పుడు, అప్పుల బాధలు వేధిస్తున్నప్పుడు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు మనస్సు ఎంతో అలసిపోతుంది. ప్రభువా, నాకు సహాయం చేసేవారే లేరా, నా ప్రార్థన నీకు వినబడటం లేదా అని మనం ఎంతో వేదనతో నిట్టూరుస్తూ ఉంటాం. మానవుడు దేవుని సమయాన్ని గ్రహించలేక తనకున్న కొద్దిపాటి సమయాన్ని బట్టి దేవుని శక్తిని అంచనా వేస్తాడు. మానవుని ఆలోచనలు, మార్గాలన్నీ ముగిసిపోయిన చోటనే దేవుని అద్భుత కార్యాలు ప్రారంభమవుతాయని మనం గ్రహించాలి. అక్కడ అబ్రహాము తన ఇంట్లో ఉన్న దాసుడైన ఎలియాజరు వైపు చూస్తున్నాడు. కానీ దేవుడు మాత్రం అబ్రహాము గర్భవాసం నుండి రాబోయే అద్భుతమైన సంతానం వైపు చూస్తున్నాడు. మనం 4వ వచనం చూసినట్లయితే అబ్రహాము నిట్టూర్పునకు దేవుడు ఎంతో ఓర్పుతో, ప్రేమతో సమాధానమిచ్చాడు.
ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. దేవుడు తాను ఇదివరకు ఇచ్చిన ఖచ్చితమైన వాగ్దానాన్ని మరొకసారి గుర్తు చేశాడు. అబ్రహాము తన గుడారంలో కూర్చొని తన వృద్ధాప్యాన్ని చూసుకొని భవిష్యత్తు శూన్యంగా అనిపించి ఎంతో ఆందోళన చెందుతున్న సమయంలో దేవుడే స్వయంగా మానవుని వెతుక్కుంటూ వచ్చాడు. దేవుడు అబ్రహామును గద్దించలేదు, ఆయన ప్రశ్నలను చూసి కోపపడలేదు. దానికి బదులుగా ఆయన తన వాక్యం ద్వారా అబ్రహామును ఆదరించడానికి వచ్చాడు. అబ్రహాము తన జ్ఞానంతో తన దాసుడైన ఎలియాజరును వారసుడిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ దేవుడు ఇతడు కాడు అని ఖచ్చితంగా చెప్తున్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనంలో కూడా సమూయేలు ప్రవక్త రాజైన సౌలు స్థానంలో మరొకరిని అభిషేకించడానికి యెషయి ఇంటికి వెళ్ళినప్పుడు అందరికంటే పెద్దవాడైన ఏలీయాబును చూసి ఇతడే దేవుడు కోరుకున్నవాడు అనుకున్నాడు. కానీ దేవుడు సమూయేలుతో ఇలా సెలవిచ్చాడు, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును అని సెలవిచ్చాడు. దేవుని ప్రణాళికలు మానవుని ఆలోచనల కంటే ఎంతో ఉన్నతమైనవి. రోజు మీ కుటుంబ పరిస్థితిని బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి మీరు ఒంటరిగా వేదన పడుతున్నారేమో, ఎవరూ నన్ను పట్టించుకోవడం లేదు అని మీరు అనుకుంటున్నప్పుడు దేవుని వాక్యం మీ యొద్దకు వస్తుంది. దేవుని వాక్యమే మనకు నిజమైన ఆదరణ మరియు మార్గదర్శకం. మన నిత్య జీవితంలో కొన్నిసార్లు మనకు నచ్చిన ఉద్యోగము, వ్యాపారము, కొన్ని సంబంధాలు దేవుని చిత్తం కానప్పుడు దేవుడు వాటిని మనకు దూరం చేస్తాడు. ఆ సమయంలో మనకు బాధ కలగవచ్చు. కానీ దేవుడు మన కొరకు అంతకంటే శ్రేష్టమైనది సిద్ధపరిచాడు కాబట్టే మానవ ప్రయత్నాలకు ఇది కాదు అని చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనం చూసినట్లయితే, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అంటున్నాడు. మానవుని శారీరక స్థితిని బట్టి చూస్తే అబ్రహాముకు సారాలకు సంతానం కలగడం పూర్తిగా అసాధ్యం. కానీ దేవుడు వారి బలహీనతలను చూడలేదు. తనకున్న అపరిమితమైన శక్తిని బట్టి వాగ్దానం చేస్తున్నాడు. శూన్యంలో నుండి సమస్తాన్ని కలుగజేసిన దేవుడు మృతతుల్యమైన వారి గర్భాలను నూతనపరచగలడని ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. 5వ వచనం చూసినట్లయితే, మరియు ఆయన వెలుపలికి అతని తీసుకొని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పెను. ఆ రాత్రివేళ దేవుడు అబ్రహాముకు ఆకాశాన్ని చూపించాడు. అనంతమైన విశ్వంలో కోట్లాది నక్షత్రాలు ప్రకాశిస్తూ కనిపించాయి. దేవుడు అంటున్నాడు, నీ చేతనైతే వాటిని లెక్కించు. శూన్యంలో అంత గొప్ప నక్షత్ర మండలాన్ని సృష్టించి వాటన్నిటినీ తన నియంత్రణలో ఉంచిన దేవునికి ఒక మానవునికి సంతానాన్ని ఇవ్వడం ఎంత సులువో దేవుడు విశ్వంలో కోట్లాది నక్షత్రాలను చూపించడం ద్వారా అబ్రహాముకు బోధించాడు. యోబు గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయి శారీరక రోగంతో ఎంతో వేదన పడుతూ దేవుని ప్రశ్నించినప్పుడు దేవుడు యోబుకు తన సృష్టి శక్తిని, ప్రకృతి మర్మాలను చూపించాడు. అప్పుడు యోబు తన పరిమితులను గ్రహించి, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియూ నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని అని దేవుని ఎదుట మోకరిల్తాడు. సంతానం లేని అబ్రహాముతో దేవుడు, నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె లెక్కింపలేనంతగా ఉంటుంది అని సెలవిచ్చినప్పుడు, మానవుడు ప్రార్థించినప్పుడు దేవుడు కేవలం ఆ అవసరాన్ని మాత్రమే తీర్చడు, మానవ ఊహలకు, ఆలోచనలకు అతీతమైన గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. ఈ అధ్యాయంలో అత్యంత ప్రాముఖ్యమైన క్రైస్తవ సిద్ధాంతానికే మూలస్తంభమైన వచనము 6వ వచనము. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఇక్కడ అబ్రహాము దేవుని నమ్మాడు, అనగా దేవుడు చెప్పిన అసాధ్యమైన మాటను, ఆకాశ నక్షత్రాల వంటి సంతానాన్ని ఇస్తానని వాగ్దానాన్ని హృదయపూర్వకంగా విశ్వసించాడు. మానవ దృష్టికి సమస్తము ముగిసిపోయిన దేవుడు నమ్మదగినవాడు కాబట్టి ఆయన అన్న మాటను నెరవేరుస్తాడని తన జీవితాన్ని
దేవుని చేతుల్లో పెట్టాడు. విశ్వాసం అంటే కేవలం దేవుడు ఉన్నాడని నమ్మడం మాత్రమే కాదు, ఆయన చెప్పిన దానిని ఖచ్చితంగా నెరవేరుస్తాడని మన జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టాలి. మానవుడు తన జీవితంలో పొందుకునే ప్రతి ఆత్మీయ ఆశీర్వాదము దేవుని కృప ద్వారా, విశ్వాసము ద్వారానే సాధ్యమవుతుంది. దీనికి ఒక అద్భుతమైన బైబిల్ ఉదాహరణ లూకా సువార్త 7వ అధ్యాయంలోని శతాధిపతి. అతడు యేసు ప్రభువు వద్దకు వచ్చి తన దాసుని స్వస్థత కొరకు, నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడినని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని అంటాడు. యేసు ప్రభువు అతని విశ్వాసం చూసి ఆశ్చర్యపడి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసమును తాను చూడలేదని మెచ్చుకుంటాడు. శతాధిపతి యేసు ప్రభువును తన ఇంటికి రమ్మని బలవంతం చేయలేదు. ఆయన వచ్చి తన దాసుని మీద చేతులు ఉంచి ప్రార్థన చేయాలని కోరలేదు. ఆయన కేవలం ఒక్క మాట చెబితే చాలు, అంత దూరంలో ఉన్న తన దాసుడు స్వస్థపరచబడతాడని నమ్మాడు. అందుకే యేసు ప్రభువు ఆ మాటలు విని ఆశ్చర్యపడి తనను వెంబడిస్తున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను నేనింత గొప్ప విశ్వాసము చూడలేదని మీతో చెప్పుచున్నాను అని అతని విశ్వాసమును మెచ్చుకున్నాడు. ఈరోజు దేవుడు మన నుండి ఆశిస్తున్నది మన ధనము, జ్ఞానము కాదు, ఆయన మాటల మీద మనకున్న సంపూర్ణ విశ్వాసము. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీ జీవితంలో కూడా మీరు భయంకరమైన అనారోగ్యంతో బాధపడుతున్నారా? వైద్యులు చేతులెత్తేసిన స్థితిలో ఉన్నారా? లేక కుటుంబ సమస్యలు, అప్పుల బాధలు అనే పెద్ద తుఫాన్ల మధ్య నలిగిపోతున్నారా? అయితే శతాధిపతి వలె సంపూర్ణ విశ్వాసంతో ప్రభువు వైపు చూడండి. ప్రభువా, నా జీవితంలో ఉన్న సమస్యలన్నింటినీ తొలగిపోవడానికి నీవు ఒక్క మాట సెలవిస్తే చాలు అని ప్రార్థించండి. ఆయన ఒక్క మాట సెలవిస్తే మీ అనారోగ్యాలు మాయమవుతాయి, మీ కుటుంబాల్లో సమాధానం కలుగుతుంది, మీ కుటుంబంలోని సమస్యలు మాయమవుతాయి, మీ కుటుంబంలో సమాధానం కలుగుతుంది. ఆయన మాట మీద మాత్రమే మీ విశ్వాసం ఉంచండి. లోకము మిమ్మల్ని తృణీకరించిన, మీ ఆత్మీయ జీవితంలో ఎండిపోయిన పరిస్థితులు ఉన్న దేవుని వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. దేవుడు నమ్మదగినవాడు. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ప్రార్థన. అత్యంత కృపయు కనికరం గల మా పరలోకపు తండ్రి, ఈ మహిమకరమైన లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. అబ్రహాము వలె మేము కూడా కొన్నిసార్లు మా జీవితాల్లోని కొరతలను చూసి నిరాశ చెంది నిట్టూరుస్తున్నాము తండ్రి. మా అవిశ్వాసంను క్షమించండి. ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్న ఆందోళనలు, భయాలను తొలగించండి. ప్రభువా, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మీ గాయపడిన హస్తంతో తాకి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారంతో నలిగిపోతున్న కుటుంబాలకు మీ పరలోకపు ఐశ్వర్యం నుండి మార్గాలను తెరవండి. వారి అప్పుల నుండి విడుదల దయచేయండి. కుటుంబాలలో సమాధానం లేక కలహాలతో నలిగిపోతున్న వారి మధ్య మీ శాంతిని ఉంచండి. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఐక్యతను, ప్రేమానురాగాలను పునరుద్ధరించండి. ఒంటరితనంతో, మానసిక వేదనతో దిక్కుతోచని స్థితిలో ఉన్న బిడ్డలకు మీరే తోడై ఉండి ఆదరణను, రక్షణను దయచేయండి. ప్రతి ఒక్కరికి అబ్రహాము వంటి బలమైన విశ్వాసమును, దీనమనస్సును అనుగ్రహించి మీ నీతిలో వర్ధిల్ల చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.